ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరిపైన దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, గతించిన వారముల నుండి ప్రార్థన అనే ఒక గొప్ప అంశాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రార్థన అనే ఆ మాట మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ధ్యానం చేసే క్రమంలో పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనే మాట గతించిన వారం మనం ధ్యానం చేసాం. చాలామంది ఆసక్తి కలిగి ఆ వాక్యాన్ని విన్నారని నేనైతే అనుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆయన నామాన్ని పరిశుద్ధపరచడం అనేది నోటితో చెప్పేది కాదని, ప్రతి మనిషి నడుం కట్టి ఆయన నామాన్ని పరిశుద్ధపరిచే పని ప్రతి ఒక్కరు కూడా అది చేసేదే కానీ చెప్పేది కాదు అని మనం మొదటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. రెండవది, నీ రాజ్యం వచ్చుగాక. రెండవ మాట, నీ రాజ్యం వచ్చుగాక. మనందరం కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించాలని, దేవుని రాజ్యంలో మనందరం కూడా ఉండాలి అని ఆశపడి సమాజ మందిరముగా కూడుకొని పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ, స్తుతి ఆరాధనలు చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి సమాజ మందిరముగా కూడుకుంటూ ఉన్నాం. ఇలా కూడుకున్నటువంటి వారితో యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, నీ రాజ్యం వచ్చుగాక. ఈ గాక అనే పదంలోనే నీవు చేయాల్సిన పని కనబడతా ఉంది. నువ్వు ఒక పని చేయాల్సినటువంటి వాడవై ఉన్నావు. నీ ఒక పని చేసే బాధ్యత దేవుడు ఈ రాజ్యం వచ్చుగాకనే మాటలో నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజ్యం, దేవుని రాజ్యంలో ఉండాలి అని అనుకుంటున్నటువంటి మనము, రాజ్యం ఉందా? రాజ్యం ఉందా అంటే, దేవుని రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవని, వ్యాధి బాధలు ఉండవని, సూర్యుడు ఉండడని, చంద్రుడు ఉండడని మనం ప్రకటన గ్రంథంలో నేర్చుకుంటూ ఉంటాం. ఆ ప్రకారంగా చూస్తే భూమి మీద మరి రాజ్యం ఏది? రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యము ఎక్కడుంది మరి? అంచేత ప్రజలుంటేనే రాజు ఉండాలి. ప్రజలు లేరనుకోండి, రాజు ఏం చేస్తాడు? స్కూల్లో పిల్లలు లేరనుకోండి, టీచర్ వెళ్ళి ఏం చేస్తుంది? ఏం చేయడానికి ఏం లేదు. స్కూలు అని అనగానే
టీచర్ ఉండాలి, పిల్లలు ఉండాలి. వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా అది స్కూల్ కాదు. టీచర్ లేకుండా పిల్లలున్నా, పిల్లలుండి టీచర్ లేకపోయినా అది ఎలాగైతే స్కూల్ కాదో, ఇప్పుడు దేవుని రాజ్యము వచ్చుగాక. మరి దేవుని రాజ్యం ఎక్కడి నుండి వస్తుంది? వచ్చుగాక వచ్చుగాక అని అంటున్నా. ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? యేసు ప్రభువారిని కొందరు అడిగారు. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అడిగారట కొందరు పరిసయ్యులు వచ్చి, దేవుని రాజ్యం అని మేము ఎదురు చూస్తున్నాం గనుక ఈ దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగారు అన్నమాట. అడిగితే ఆయన అన్నాడు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ప్రత్యక్షంగా అంటే మనం చూస్తుండగా, చూడండి, ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ప్రత్యక్ష సాక్షి అంటామన్నమాట. అంటే వాడు ఆ గొడవ దగ్గర ఉన్నాడు, ప్రత్యక్షంగా చూశాడు అనమాట, తన కళ్ళతో తాను చూశాడు. ఇక్కడ ఏమన్నాడంటే దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. మనం చూస్తుండగా అలా కనబడేది కాదు, అలా వచ్చేది కాదట. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఎక్కడ ఉందట దేవుని రాజ్యం? మన మధ్యలోనే ఉందట. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి రాజ్యం అయితే ఏముండకూడదు? వ్యాధి బాధలు, ఆకలి దప్పులు ఉండకూడదు అన్నమాట. అయితే ఇక్కడ మీ మధ్య ఉన్నది అని అంటే, మీ మధ్యలో నీ రాజ్యం వచ్చుగాక అన్నటువంటి ఆ మాటను మనం ఏం చేయాలట? ఏం చేయాలి? నెరవేర్చాలి. అంటే మనకొక పని ఉందన్నమాట. ఈ దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచే పని ఎవరిదిరా అని అంటే మనదే. అందుకని అది ప్రత్యక్షంగా వచ్చేది కాదు దేవుని రాజ్యము. దేవుని రాజ్యం వచ్చుగాక 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 అని నువ్వు పదే పదే చెప్తున్నావు, కానీ ఆ రాజ్యం రావడానికి నువ్వు చేయాల్సిన పని, నువ్వు కష్టపడి దానిని సిద్ధపరచవలసినటువంటి బాధ్యత యేసు ప్రభువారు మీకు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అందుకని మనం ప్రతిరోజు నీ రాజ్యం వచ్చుగాక నీ రాజ్యం వచ్చుగాక అంటే అది రాదు. ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. ఎలా ఉంది అంటే మనకి 2 రాజ్యాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి సాతాను రాజ్యం, 2 దేవుని రాజ్యం. సాతాను ఏలుబడే రాజ్యం ఉంది, దేవుడు ఏలే రాజ్యం ఉంది. 2 రాజ్యాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా 2 రాజ్యాలు కనబడుతూ ఉన్నాయి, సాతాను రాజ్యము, దేవుని రాజ్యము. అయితే ఈ దేవుని రాజ్యం ఎక్కడుందంటే సాతాను రాజ్యంగా పిలువబడుతున్నటువంటి ఈ మధ్యలోనే దేవుని రాజ్యం కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఏలుబడి చెయ్యాలని ఎంతమంది చూస్తున్నారు?
ఎంతమంది చూస్తున్నారు? ఓ పక్కనే చంద్రబాబు నాయుడు, ఓ పక్కనే జగన్ ఉన్నాడు. 2 పార్టీలు అనుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ని ఏలడానికి ఓ పక్కనే ఒక ఆయన ఉన్నాడు, ఈ పక్కనే ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ పక్కనే జనం చాలామంది ఉన్నారు, ఒక పక్కన చాలామంది జనం ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అనుకోండి, ఎవరు నెగ్గుతారు? ఎక్కువ జనం ఉన్న వాళ్ళే నెగ్గుతారు. అప్పుడు తక్కువ జనం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఎక్కువ జనం ఉన్న వాళ్ళు కొందరికి డబ్బు ఆశ చూపించి, కొందరికి పదవుల ఆశ చూపించి ఏం చేస్తారు? ఇందులోనికి తెచ్చుకుంటారన్నమాట, లాక్కుంటారు. వాళ్ళందరినీ ఇందులోకి తెచ్చుకొని అప్పుడు ఈయన జనాభా ఎక్కువైనప్పుడు ఎవరు రాజు అవుతారు? మనకి జగన్ ప్రభుత్వం వస్తుంది అన్నమాట. అంటే ఇద్దరు ఒక్క చోట ఉన్నారు. తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎలక్షన్ వచ్చే టైంకి ఒకరు నెగ్గాలన్న ఉద్దేశంతో అవతల పార్టీ వాళ్ళని యువతల వాళ్ళు లాక్కోవడం, యువతల పార్టీ వాళ్ళని అవతల లాక్కోవడం, మొత్తం మీద ఎవరి దగ్గర ఎక్కువ జనాభా ఉంటారో వారు ప్రభుత్వం చేస్తారన్నమాట. ఇప్పుడు అదే ఫార్ములా ఈ ప్రపంచంలో దేవుని రాజ్యానికి సంబంధించిన వారు ఉన్నారు, సాతానికి సంబంధించిన వారు కూడా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఒక పక్క సాతానికి సంబంధించిన వారు ఉన్నారు, ఒక పక్కనేమో దేవుని రాజ్యానికి సంబంధించిన వారు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఉన్నారు? సాతాను సంబంధమైన సైన్యమే ఎక్కువ ఉంది. అందుకని దేవుని రాజ్యంలో దేవుని ప్రజలు అతి తక్కువగా ఉన్నారన్నమాట. ఈ అతి తక్కువగా ఉన్నటువంటి వారికి యేసు ప్రభు ఏం చెప్పారంటే, నీ రాజ్యం వచ్చుగాక. అది నువ్వు చెప్పేది కాదు, నీవు ప్రయాసపడి. ఇప్పుడు జగన్కి ఎంతమంది ఉంటారు? ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, కార్యకర్తలు, వీళ్ళందరూ పనిచేస్తారు. ఎవరి కింద? జగన్ ఇష్టమైతే జగన్ కింద పనిచేస్తారు వీళ్ళందరూ కూడా. అలాగే మనం కూడా దేవుని ప్రజలమైనటువంటి మనలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మనందరం కూడా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి మన రాజ్యం తక్కువగా ఉంది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? అవతల రాజ్యం వాళ్ళని లాక్కోవాలి, వాళ్ళని తెచ్చిపెట్టుకోవాలి, వాళ్ళకి ఏదో మనం చూపించాలి. ఇదిగో మా రాజు దగ్గరికి వస్తే మీకు ఆరోగ్యం ఉంటుందనో, మా రాజు దగ్గరికి వస్తే మీకు కష్టాలు ఉండవనో ఇలా చెప్పి ఏం చేయాలంటే, దేవుని రాజ్యంలో మనందరం కూడా ఒక్కొక్కరిని ఏం చేయాలట? రాజ్యంలో చేర్చే పనిని ఇది. అది ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో చేర్చే పని నీకు యేసు ప్రభువా ప్రార్థనలో తెలియజేస్తూ ఉన్నారన్నమాట. నీ రాజ్యం వచ్చుగాక అంటే అది ప్రత్యక్షంగా రాదు. నిన్ను తన రక్తం ఇచ్చి తన రాజ్యంలోనికి నిన్ను చేర్చుకున్నాడు. చేర్చుకున్నటువంటి నీవు కూడా ఏం చేయాలంటే వేరొకరిని ఆయన రాజ్యంలోనికి ఏం చేయాలి? చేర్చాలి. పనేనది అప్పగించిన పనేనా? మనం అలా చేయడానికి యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు మనకి. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 12 వచనాలు మనం చూస్తే, రాజకుమారుడొకడు రాజ్యము సంపాదించుకొని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమై
తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయమని వారితో చెప్పెను. వ్యాపారం చేయడం. యేసు ప్రభువారికి సైన్యం కొద్దిగానే ఉంది. ఆయన వెళ్ళేటప్పటికి ఎంతమంది సైన్యం? 12 మంది. 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. తర్వాత ఆ మరణం అయిన తర్వాత ఇంచుమించు ఈ మరియమ్మ గారు, మగ్దలేని మరియా, ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటే ఎంతమంది దేవుని రాజ్యం అంటే 120 మంది. దేవుని రాజ్యం ఎంత? ప్రపంచ జనాభా లెక్కేస్తే అప్పటికి దేవుని రాజ్యము ఆ మనుషులు ఎంతమంది అని అంటే 120 మంది. అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తాం. ఫస్ట్ ఆదిమ సంఘ సభ్యులు. ఈ 120 మంది దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ, దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తూ ఉంటుండగా ఒక్క దినాన 3000 మంది చేర్చబడ్డారు. ఒక కుంటివాడిని బాగు చేసినప్పుడు అది తెలుసుకున్న తర్వాత ఇంచుమించు 5000 మంది పురుషులు చేర్చబడిరి. అంటే వీళ్ళు పని చేస్తున్న కొలిది సైన్యం ఏమైందంటే దేవుని యొక్క సైన్యము వృద్ధి చెందడం జరుగుతూ ఉందన్నమాట. అందుకని దేవుని రాజ్యము వచ్చుగాక అని నువ్వు దినానికి 3 సార్లు 4 సార్లు నోటితో పలికితే ప్రయోజనం లేదు. కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు పని చెయ్యాలి. ఏంటి ఆ పని అంటే, నీ ఇంటి పక్కన చాలామంది ఉన్నారు, నీ ఇంటి ముందు చాలామంది ఉన్నారు, నీ ఇంటి వెనక చాలామంది ఉన్నారు. వీళ్లతో నీవు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటిస్తూ వారిని ఏం చేయాలంటే దేవుని రాజ్యంలోనికి మనం ఏం చేయాలి? నడిపిస్తూ ఉండాలి. అదే చెప్పాడు, రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని. ఎవరు రాజకుమారుడు? ఎవరు రాజకుమారుడు? రాజు ఎవరు? సర్వలోకమునకు యెహోవా రాజై ఉన్నాడు. యెహోవా రాజై ఉన్నాడు. ఆయన కుమారుడు రాజకుమారుడు. అప్పట్లో రాజకుమారులే మళ్ళా రాజులు అవ్వడం. అందుకని ఇక్కడ రాజకుమారుడు ఎవరు? యేసు ప్రభు. ఒక ఉపమానం చెప్తున్నాడు. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని సంపాదించాడు రాజ్యాన్ని. ఎక్కడ? భూమి మీద ఆయన రక్తాన్ని కార్చి శిష్యులని ఏర్పాటు చేసుకొని ఆ శిష్యుల ద్వారా ఒక చిన్న రాజ్యాన్ని, ఒక మందను తయారు చేశాడు. అందుకే చిన్న మంద భయపడకు, నీ రాజ్యము అనుగ్రహింపబడును. గనుక ఆ చిన్న రాజ్యం ఎవరిది? దేవుని రాజ్యం. చిన్న రాజ్యంగా విస్తరించినటువంటి ఈ రాజ్యాన్ని యేసుప్రభు ఏమన్నాడంటే, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చాడు. మీనా అంటే డబ్బులు. అక్కడ డబ్బులు గూర్చి చెప్తూ ఉన్నాడు. వ్యాపారం చేయాలంటే ఏముండాలి? డబ్బు ఉండాలి. ఇక్కడ వ్యాపారంతో పోల్చుతూ ఉన్నాడు. నువ్వు రాజ్యాన్ని సిద్ధపరచడం. నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కొనబడినటువంటి నీవు ఆ రక్తం చేత నువ్వు మరొకరిని కొనే పని చేయాలి. వ్యాపారం. ఆయన నీకు రక్తం ఇచ్చాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, తన రాజ్యంలో ఒకనిగా చేశాడు. చేసినప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఇంకొకరిని ఏం చేయాలి? దేవునిలోనికి
నడిపించే పని చెయ్యాలి. అలా పని చేయలేదనుకోండి, నీకు నిత్యరాజ్యము నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నిత్యరాజ్యం ఎక్కడ వస్తుంది? నువ్వు చేయాల్సిన పని మానేసి ఫలావ్ వండాలనుకున్నావు, స్టవ్ దగ్గర నిలబడి ఫలావ్ అంటే వస్తుందా? ఏం చేయాలి? దానికి కావలసినవన్నీ సమకూర్చుకొని వంట తయారు చేస్తే అప్పుడు నువ్వు ఏది కోరుకున్నావో ఆ ఆహారం నీ ముందు ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ రాజ్యం వచ్చుగాక అనే మాటలో అర్థం ఏమిటంటే, నీకొక పని అప్పగిస్తున్నాను, ఒక్కొక్కడికి ఒక్కొక్క మేనా చొప్పున, అంటే వాడికి వ్యాపారం చేయడానికి డబ్బులు ఇచ్చారు, నేను నా రక్తాన్ని ఏం చేశాడు? ఇచ్చాడు. క్రయధనము, క్రయము, విక్రయము అంటే ఏంటి? క్రయం అంటే ఏంటి? క్రయము అంటే కొనడం, విక్రయం అంటే అమ్మడం. క్రయధనముగా నా రక్తాన్ని ఇచ్చాను నీకొని యేసు ప్రభువారు చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఆ రక్తంతో నువ్వు పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధమైన రాజ్యముగా నువ్వు సిద్ధపడి నువ్వేం చేయాలంటే మరొక్కరిని దేవుని రాజ్యంలోనికి నడిపించే పని నీకు అప్పగించాడట. అప్పగించినప్పుడు మళ్ళా వచ్చాడట. వచ్చినప్పుడు అడుగుతాడట, ఏమని? ఇదిగో నీకు మేనా ఇచ్చి వెళ్ళాను కదా వ్యాపారం చేయమని అని ఇచ్చిన 10 మందిని పిలుస్తాడు. పిలిచి ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నాడు. మొదటివాడు వచ్చాడు, అయ్యా నువ్వు ఇచ్చిన మేనాతో నేను 5 మేనాలు సంపాదించాను. వేరే చోట తలాంతు అని ఉంటుంది. తలాంతు అన్న మేనన్న ఒకటే. అయ్యా నీవు ఇదిగో నాకు ఒక తలాంతు ఇచ్చావు, నేను 5గురిని సంపాదించాను, 5 మేనాలు సంపాదించాను. అంటే నేను 5గురిని సంపాదించాను. నువ్వు ఇచ్చిన ఆ రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తూ నేను వాళ్ళకు సువార్త చెబుతూ రాజ్యమును గూర్చిన వార్త వాళ్ళకు ప్రకటించి నేను 5గురిని నీ రాజ్యంలోనికి చేర్చాను అన్నాడు. అప్పుడేమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. రెండోవాడు వచ్చాడు, అయ్యా నీవు నాకు తలాంతు ఇచ్చావు కదా, దానిని బట్టి 2 సంపాదించాను. అంటే ఎవరి సామర్థ్యము కొలది వారికి పనిది, ఎవరి సామర్థ్యం వాళ్ళది. నువ్వు ఒకరిని సంపాదించగలవో, 2 సంపాదించగలవో, 3 సంపాదించగలవో, నీ స్థాయి బట్టి నువ్వేం చేయాలంటే ఒక్కొక్కరిని ఏం చేయాలి? దేవుని రాజ్యంలోనికి చేర్చాలన్నమాట. మనం ఏం చేస్తాం? కొంచెం టైం దొరికిందనుకోండి, వాళ్ళతో మాట్లాడుకోవడానికో ఏవేవో చేయడానికో, అసలు పని ఏం లేదనుకోండి ఏదో ఊరు ప్రయాణం పెట్టుకునో ఇలా తిరుగుతూ ఉంటాం. కానీ అపోస్తులు ఎవరు కూడా అలా తిరగలేదు. దేవుడు అప్పగించిన పని నిమిత్తం అవసరమైతే వారు ప్రాణాలు అర్పించి ఒకరిని దేవుని రాజ్యంలోనికి నడిపించారన్నమాట. చివరివాడు వచ్చాడు, అయ్యా నువ్వు విత్తని చోట కోయువాడవని కఠినాత్ముడు అని నేను ఎరిగి ఏం చేశాడట? గొయ్యి తీసి గోతులో పాతిపెట్టాడట. నువ్వు కఠినుడివి అన్నాడట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను కఠినుడిని అయితే నా సొమ్ము నువ్వు ఆ సాహుకారుల యొద్ద పెట్టుండాల్సింది, నేను వచ్చి విడిపించుకుందును. కానీ నువ్వు దానిని ఎలాగా కూడా ఉపయోగించలేదు గనక ఇదిగో వీడి దగ్గర ఉన్నటువంటి తలాన్ని తీసి ఆ 5 సంపాదించాడే అతనికి అప్పగించండి, వీడిని మాత్రం కాలు చేతులు కట్టి ఎక్కడ పడేయమన్నాడు? వెలుపల పడేయమన్నాడు. అక్కడ చీకటి, పండ్లు కొరుకుట, ఏడుపును ఉంటుంది. ఎక్కడ? దేవుని రాజ్యానికి బయట. అందుకని నేను రక్షణ పొందాను, మిగతా వాళ్ళ రక్షణ నాకు అవసరం లేదు అని అనుకుంటే చివరికి నీ రక్షణ ఏమైంది? వేస్ట్ అయిపోయింది. అందుకే ఒక్కరినైనా రక్షించాలి. క్రైస్తవుడు ఒక్కరినైనా రక్షించాలి.
ఒక్కరిని కూడా నువ్వు రక్షించలేకపోతే నా భక్తి నాకు చాలు, నా జీవితం నాకు చాలు అని అంటే ఎక్కడ పడేస్తున్నాడంటే వెలుపలి చీకట్లో పడేస్తున్నాడు అన్నమాట. అందుకని రాజ్యం వచ్చుగాక అనే మాటలో నీకు ఒక వ్యాపారాన్ని అప్పగించాడు, ఒక పని అప్పగించాడు. ఆ అప్పగించిన పనిని నువ్వు చెయ్యాలి. ఎక్కడ చేస్తావు? నువ్వు స్కూల్లో పని చేస్తే స్కూల్లో చెయ్యి, నువ్వు బట్టల షాపులో పని చేస్తే బట్టల షాపులో పని చెయ్యి, భోజనం చేసే టైంలో ఖాళీ కూర్చో. ఒక ఇద్దరికి దేవుని మాటలు, అలా క్రైస్తవులైనా సరే, ఎందుకంటే క్రైస్తవులైనా సరే అని ఎందుకన్నామంటే చాలామంది అబద్ధపు బోధల్లో ఉన్నారు కనుక అబద్ధ బోధలో ఉన్న వాళ్ళని ఒకళ్ళు నీవు రక్షించు. అన్యుల దగ్గరికి వెళ్ళే కంటే నిజంగా వేరే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇదిగో ఈ వాక్యం మీకు ఏమనిపిస్తుంది, ఇదిగో మా పాస్టర్ గారు ఎలా చెప్పారు, మీకు ఏమనిపిస్తుంది, మీ పాస్టర్ గారు ఎలా చెప్పారు, అందులో వాస్తవం ఎంత అని నువ్వేం చేయాలంటే వారి కొరకు సమయాన్ని వెచ్చించి వాస్తవాలు వారికి బోధించి వారిని ఏం చేయాలంటే దేవుని రాజ్యంలోనికి నీవు చేర్చాలన్నమాట. అలా చేర్చకపోతే మరి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని అంటున్నాం కానీ ఏం చేయడం లేదు? పని చేయడం లేదు. పని చేయడం లేదు అంటే ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభు వారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండితో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఎలాగుందంటే పరలోక రాజ్యం ఎలాగుందంట అంటే ఇక్కడ నీ పని కనపడతా ఉంది. మనము ఒక 3 కొంచాల పిండి తీసుకున్నాం అనుకోండి, అది పొంగాలంటే అది ఏం చేస్తాం? మనం పులిసింది కొద్దిగా వేస్తామా వేయమా? వేసినప్పుడు ఉదయానికి అది ఏమవుతుందంటే అది పొంగుతుంది అన్నమాట. పులిసి పొంగుతుంది, పులవకపోతే ఏమవ్వదు, పొంగదు. పులిస్తేనే పొంగుతుంది. పొంగుతున్నప్పుడు ఇది ఎలా పొంగుతుందంటే 3 కొంచాల పిండేమో పులవనటువంటిది. ఏమండి? 3 కొంచాల పిండి పులవనటువంటిది. మధ్యలో ఎంత వేస్తావు? కొంచెమే వేస్తావు. ఈ కొంచెం ఏం చేస్తుందంటే ఉదయం అయ్యేసరికి దీన్ని అంతటి కూడా తనలాగా మార్చేసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ బిందెడు పాలు ఉన్నాయి అనుకోండి, బిందె నిండా పాలు కాసి పెట్టాం, తోడు చుక్క ఎంత వేస్తాం? కొంచెం పెరుగు వేస్తాం. కొంచెం పెరుగు వేసేసరికి ఉదయానికి ఏమవుతుందంటే ఈ కొంచెం పెరుగు తనకలాగా మార్చేసుకుంటుంది. ఆ కొంచెము పాలులాగా మారదు. ఇన్ని పాలున్నా ఇదేం చేస్తుందంటే చిన్నది తనకులాగా మార్చుకుని ఆ బిందంతా కూడా పెరుగులాగా తయారు చేస్తూ ఉందన్నమాట. అలా తయారు చేస్తూ ఉందన్నమాట. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే పరలోక రాజ్యం కూడా అలాగే, ఎలాగా? ఈ 3 కొంచాల పిండిలో ఉన్నటువంటి పులిపిండి వలె ఉంది. అంటే ఇప్పుడు పులిసిన పిండి నువ్వు అనుకో, ఎవరికి వాళ్ళమే పులిసిన పిండి నేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పక్కన వారిని కూడా ఎలాగైతే పులిపిండిలా మార్చుకుంటుందో నేను పరిశుద్ధంగా ఉండి నా పక్కన ఉన్నటువంటి వారిని కూడా పరిశుద్ధంగా ఏం చేయాలి? మార్చాలి. ఇలా మార్చితే అప్పుడు భూలోకంలో రాజ్యం విస్తరింప చేయబడుతుంది. ఏ రాజ్యం? దేవుని రాజ్యం. దేవుని రాజ్యము విస్తరించబడినప్పుడు అప్పుడు నీకు 7వ బూర మ్రోగడం జరుగుతుందన్నమాట.
నువ్వు చక్కగా ఇంట్లో కూర్చుంటే ఎవరిని రక్షించకపోతే నువ్వు నీ రాజ్యం వచ్చుగాక అని దినానికి 10 సార్లు ప్రార్థన చేసిన రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు సిద్ధపరచాలి రాజ్యాన్ని. నువ్వు సిద్ధపరిస్తే రాజు మరలా వస్తాడు. ఓసారి వచ్చాడు, నీకు రక్తాన్ని ఇచ్చాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, నీ పాపమునకు పరిహారం చెల్లించాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, నువ్వు నీతిగా బ్రతకమని చెప్పి ఇదిగో నేను మరలా వస్తాను, వచ్చేసరికి నీ నీతిని నువ్వు కాపాడుకుంటూ ఇంకో 10 మందిని నీతిలోకి నడిపించు. అప్పుడు నేను మరలా వస్తాను, వచ్చేసరికి నువ్వు ఎన్ని ఆత్మలను రక్షించావో, ఎంతమందిని దేవుని రాజ్యములోనికి నువ్వు మార్చావో, అలా మార్చినప్పుడు దేవుని రాజ్యము విస్తరించినప్పుడు కడబోర మ్రోగుతుందన్నమాట. కడబోర మ్రోగినప్పుడు మనందరం కూడా ఎక్కడికి వెళ్తాము అని అంటే దేవుని యొక్క రాజ్యం అవుతూ ఉందన్నమాట. ఎప్పుడవుతుంది అని అంటే మనందరం కూడా కష్టపడి ఏం చేయాలి? పని చెయ్యాలి. ఏ పని? బట్టలు ఉతకడమా? అంట్లు తోముకోవడమా? ఏం పని? నీ శరీరము బలపరచబడ్డానికి ఏం చేస్తున్నావు? ఆహారం వండుకుంటున్నావు, సిద్ధపరుస్తున్నావు. అవి తినగానే నీ నీరసమంతా పోయి నీకు శక్తి వచ్చి నీ శరీరం బలంగా ఉంది. మరి నీ ఆత్మ బలంగా ఉండాలంటే ఆ ఆత్మకు బలం ఇచ్చే పని ఒకటి నువ్వు చెయ్యాలి. ఏ పని లేదు. ఏం పని చేయమన్నాడంటే దేవుని పని చేయడమే. దేవుని పని మనందరం కూడా ఏం చేయాలి? చేయడమే. ఏంటా పని అంటే దేవుని రాజ్యము కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు మనందరం కూడా ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నామన్నమాట. ఆ పని చేస్తే అప్పుడు నువ్వు ప్రార్థన చేసినట్టు. ఉదయాన్నే లేచి నీ రాజ్యం వచ్చిగాక అని నువ్వు ఎంతసేపు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, నువ్వు పని చేయకపోతే, పని చేసి ఒకరిని సంపాదించకపోతే నీ జీవితము వ్యర్థమవుతా ఉంది. రాజు మరలా వస్తాడట. వచ్చేసరికి మనందరం కూడా అదే పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొక ఉపమానం చెప్పారు మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయంలో 31వ వచనంలో మరొక ఉపమానం చెప్పారు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఆ అధ్యాయంలో అంతా కూడా పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఇవే ఉంటాయి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ ఎంత ఉంటుందండి? ఆవగింజ చాలా చిన్నది. ఒకడు ఏం చేసాడంటే దాన్ని తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజ ఏం చేసాడట? విత్తాడట అండి. విత్తితే అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత పెద్ద చెట్టు అయిందటండి. అంటే ఇప్పుడు నువ్వు ఆవగింజవి నేనేం చేయగలను అని అనుకుంటున్నావేమో. దేవుని రాజ్యం కొరకు నేను ఏం చేయగలను? నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, లేకపోతే నాకు అది లేదు, ఇది లేదు అని నువ్వు దిగజారిపోతున్నావేమో. నేను ఒక్కరిదాన్ని ఏం చేయగలను, నేను ఒక్కడిని ఏం చేయగలను అని అనుకుంటున్నావు.
కానీ నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడి నీ రాజ్యం కొరకు నేను పని చెయ్యాలి అని నీవు నడుం కట్టుకుంటే నువ్వు ఒక్కడవే ఎంతమందిని సంపాదించగలవట? అనేక మంది వచ్చి నీ ఆ చెట్టు మీద వ్రాలినట్టు అనేక మంది దేవుని సన్నిధికి రాగలుగుతారన్నమాట. కనుక దేవుని రాజ్యం కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఓ మాట చూద్దాం. నువ్వెప్పుడైతే అలా సిద్ధపరిచావో దేవుని రాజ్యమును గూర్చి సిద్ధపరిచినప్పుడు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయం తర్వాత చదువుదాం. 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనం నుండి చదువుదాం. 11వ వచనం తర్వాత వెళ్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలను ఎక్కడ జరిగిందంటే యుద్ధం పరలోకంలో జరిగిందట. ఎవరెవరికి? మిఖాయేలను అతని దూతలను ఆ ఘట సర్పముతో. ఎక్కడుంది ఘట సర్పం? సర్పము ఎక్కడుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సర్పం? ఆదాము అవ్వ దగ్గర అవ్వమ్మను పండు తినమని చెప్పిన ఆ మహా ఘట సర్పము యుద్ధము చేయవలెనని ఉండగా, ఆదికాండంలోనే మనం చూస్తాం, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరము కలుగును. యుద్ధం, వైరము అంటే యుద్ధం. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. ఎక్కడ యుద్ధం జరుగుతుంది? ఎవరెవరికి? మిఖాయేలు దూతలు ఒక పక్షం, సాతాను దూతలు ఒక పక్షం. పరలోకంలో యుద్ధం జరిగిందట. జరిగినప్పుడు ఏం చేశారు? వీళ్ళు గెలవలేక పోయిరి. పరలోకమందు ఎక్కడ చదువుతున్నారు? ఘట సర్పం యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఏం లేదట. యోబు దగ్గర చూస్తాం, సాతాను వెళ్ళేదా? దేవుని దగ్గరికి వెళ్ళడం, నేరం మోపడం, మళ్ళీ వచ్చేయడం. దేవుని దగ్గరికి వెళ్ళడం, యోబు మీద నేరం మోపిందా? నేరం మోపింది, మళ్ళీ తిరిగి వచ్చేది, మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చేది. ఇప్పుడు ఆ పరలోకంలో రాకుండా యుద్ధం జరిగిందట. సాతాను దూతలకిని మిఖాయేలు దూతలకిని యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో సాతాను ఏమైంది? ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయిందంటే పరలోకంలో ఉన్న దూతలందరూ కూడా పరిశుద్ధులే, పరిశుద్ధ దూత జనాంగం, వాళ్ళందరూ పరిశుద్ధులు. సాతాను ఆ పరిశుద్ధత ముందు నిలబడలేకపోయింది, ఓడిపోయింది. కాగా దానికి పరలోకంలో ఏం లేదట, స్థలం లేదు. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? భూమి మీద పడ్డదట దూతలతో.
10వ వచనం. ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. ఎక్కడంటండి? ఎక్కడ? పరలోకములో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? సాతాను ఓడిపోయింది. ఎక్కడ పడ్డది? భూమి మీద పడ్డదన్నమాట. భూమి మీద పడినప్పుడు పరలోకంలో ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి ఆయను. ఈ మాటలు మనం ఈ ప్రార్థనలో చివరిలో మనం చెప్పుకుంటాం కదా. చెప్పుకుంటామా తర్వాత? ఇప్పుడు 12వ వచనం చదువుదాం. 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఎందుకు? అక్కడ నేరం మోపడానికి వచ్చే సాతాను పడిపోయింది కనుక, భూమి మీద పడిపోయింది కనుక ఇప్పుడు పరలోకంలో ఏమన్నాడంటే, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ వద్దకు తిరిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఎలా వచ్చాడట? క్రోధముతో వచ్చాడట. ఎలాగా? పరలోకంలో నాకు స్థానం లేకుండా చేశారు, భూమి మీద నా రాజ్యాన్ని స్థాపించాలని చాలా క్రోధముతో ఈయన దూతలను తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. అందుకని ఇక్కడేమన్నాడంటే, భూమి సముద్రమా మీకు శ్రమ. అంటే భూమి మీద ఎవరుంటారు? మనుషులమైనా. ఇప్పుడు శ్రమ ఎవరికట? మనకే. ఎందుకని? సాతాను తన రాజ్యాన్ని స్థాపించడానికి, క్రైస్తవులైనటువంటి మనలను అనగద్రొక్కడానికి, మనలను నాశనం చేయడానికి చాలా క్రోధంతో తిరుగులాడుతూ ఉన్నాడన్నమాట. అలా తిరుగులాడుతున్నప్పుడు మరి నువ్వెంత పని చేయాలి? వాడే అంత క్రోధంతో తిరిగితే నువ్వు ఎంత కోపము కలిగి, ఎంత పౌరుషం కలిగి దేవుని రాజ్యాన్ని సిద్ధపరచడానికి నీ పని నీవు ఏం చేయాలి? పని చెయ్యాలి. నువ్వు పని చేస్తే, నువ్వు రాజ్యాన్ని విస్తరింపజేసే పని చేస్తే, సాతాను నీ మీద తిరగబడినా, నీకు శ్రమలు వచ్చినా, నీకు శోధనలు వచ్చినా, నీవు మాత్రం నీ నీతిని విడిచిపెట్టకుండా ఒకరిని దేవునిలోనికి నడిపించడమే నీ పని. నడిపించడమే నీ పని. ఎప్పుడైతే నువ్వు ఆ పని చేయగలిగావో, ఇప్పుడు 11వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 11వ అధ్యాయము 15వ వచనం, ప్రకటన గ్రంథమే. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ఎవరు? 7వ దూత బోర ఊదడం అంటే ఎవరు? బోర ఎవరు ఊతారు? కడబోర మ్రోగగానే ఎక్కడుంటుంది? ఎక్కడుంది వచ్చును అమ్మా? ఎక్కడుంది? చిన్న ముక్క చెప్పాను. ఎవరు చచ్చిపోయినా చదువుతాం కదా.
అది కూడా మర్చిపోతే ఎలాగా? చచ్చిపోయారంటే అదే కదా మనం మాట్లాడేది. రెండా మొదటిదా? మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఉంటుంది. 13 నుండి చదివేద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ఏ నిరీక్షణ ఉంది మనకి? దేవుని రాజ్యానికి వెళ్ళాలనే కదా నిరీక్షణతో ఉన్నాం. మరి ఇప్పుడు ఆ నిరీక్షణ నీ వల్ల జరగకపోతే ఏమవుతుంది? దేవుని రాజ్యం విస్తరణ జరగదు. ఎవరో చనిపోయారని మనం ఏడుస్తూ ఉన్నాం, కానీ మనము ఆ నిరీక్షణలో ఉన్నామో లేదో ఏం చేయాలి? చూసుకోవాలన్నమాట. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. నువ్వెవరితో నిద్రిస్తే? నీ విశ్వాస జీవితంలో నువ్వు ఒకరిని సంపాదించి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడిపోయి నువ్వు మరణించావు అనుకోండి, నీ కోసం ఏడవలసిన అవసరం లేదని చెప్తున్నాడు పౌలు గారు. మీరు చచ్చిపోయిన వాళ్ళ కోసం ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకు గొగ్గోలు పెడుతున్నారు? ఇదిగో మొన్నే విమానం కూలిపోయి ఒకే కుటుంబము చనిపోయారట. అంటే మరణం ఎలాగైనా వస్తుంది, మనకు చెప్పు రాదు. మనకు చెప్పు వస్తే మనం ఏం చేస్తామంటే సిద్ధపడిపోతామట. ఆ సిద్ధపాటు కాదు దేవుడికి కావాల్సింది, నువ్వు మొదటి నుంచి సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఏమన్నాడంటే 15వ వచనం, మేము ప్రభు మాట వలన బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీలమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. చూడండి, దేవుని రాజ్యం రావాలి, ఆ రాజ్యంలో నీ ఉండాలి అని అంటే ఎప్పుడు వస్తుంది? నీ రాజ్యం వచ్చిగాక. నీ రాజ్యం వచ్చిగాక అంటే రాజ్యం రాదు. నువ్వు రాజ్యాన్ని సిద్ధపరిచి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఎంతమందినైతే నువ్వు దేవుని యొద్దకు నడిపించగలవో అంతమందిని నువ్వు నడిపించి చనిపోతే నీ కొరకు ఏం చేయక్కర్లేదట? ఏడవలసిన అవసరం లేదట. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడుపు వచ్చింది నాకు. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడుపు వచ్చింది, కానీ మా అమ్మగారు చనిపోయినప్పుడు ఏడుపు రాలేదు. ఎందుకంటే ఆవిడ చాలా భక్తిగా ఉండేది, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది, నిత్యము దేవునిలో ఉండేవారన్నమాట. అందుకని ఆవిడని చూసినప్పుడు నాకు ఏడుపు రాలేదు. మా తండ్రి గారు మారు మనసు లేకుండా చనిపోయారు గనక రేపు నిత్యరాజ్యంలో ఉండడనే దుఃఖం కలిగిందన్నమాట. అప్పుడు ఎందుకు దుఃఖం కలిగింది? అప్పుడు మనం చెప్పగలిగే స్థితిలో లేము. చెప్పగలిగే స్థితిలో ఉంటే మనం చెప్పి మార్చుదుమేమో. అందుకని వాళ్ళు ఎలాగ చనిపోయారు. ఇప్పుడు ఉన్నవారినైనా మనం ఏం చేయాలి? వాక్యాన్ని బోధించి మనకలాగే ఒక నిరీక్షణతో వాళ్ళ చనిపోయేలా, ఒక దేవుని రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను మరలా బ్రతుకుతాను అనే నిరీక్షణతో నీవు చనిపోతూ నువ్వు రక్షించిన వాళ్ళు కూడా అదే నిరీక్షణతో చనిపోయేలా చేస్తే
అప్పుడు దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఎక్కడికి వెళ్ళాం? రాజ్యం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు రాజ్యం ఎక్కడికి వెళ్ళింది? పరలోకం మధ్యాకాశంలోకి వెళ్ళింది. మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, మనందరినీ యేసు ప్రభు మధ్యాకాశంలో ఉంచి ఏం చేస్తాడు? కిందకు వస్తాడు. ఆకాశంలో పరిపాలన కాదు. ఆకాశంలో పరిపాలిస్తే నీకు భోజనం ఎక్కడ వస్తుంది? నీకు ఆహారం ఎక్కడ వస్తుంది? భూమి మీదే నీకు మళ్ళా పరలోకం. అలా ఎత్తబడతావు. ప్రభువారు కిందకు వస్తారు, దీనంతా శుభ్రం చేసుకుంటారు. దీన్ని కాల్చేస్తాడో, నోహు కాలంలాగా నీటితో కడుగుతాడో, లేకపోతే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసినట్టు అగ్నితో కాల్చుతాడో, దీన్నంతా శపితమైనటువంటి దాన్నంతా తీసివేసి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఎప్పుడు? ఆదాము మొట్టమొదట ఏదేనులో ఉన్నాడే ఆ స్థితి మరలా భూమికి వస్తుంది. ఆ స్థితి మనకు కలుగుద్ది. ఎవరికి? ఒకరిని రక్షిస్తే. రక్షించకపోతే ఏం లేదు, నేను బయటికి గెంటేయడమే. నువ్వు పని చేయి, నేను ఎందుకు రక్షించాను? అంత కష్టపడి అన్ని శ్రమలు వచ్చి నా రక్తాన్ని కార్చి నీకు నీ పాపానికి పరిహారం చెల్లిస్తే, నువ్వు ఆ పరిహారం చెల్లించాడు కదని నువ్వు మూల కూర్చుంటావా? మన పిల్లోని బాగా చదివించామనుకోండి, ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చుంటే ఇష్టపడతామా? ఏమంటాం? భోజనం పెట్టినప్పుడల్లా దెప్పుతాం. అంతేనా? నేను అనవసరంగా చదివించాంరా, అనవసరంగా బోల్డని డబ్బులు పోసాం అని ఏదేదో అంటాం. ఇప్పుడు ఆడు చదివింది ఎందుకు? చదివి ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తన నిలబడ్డం కొరకు. అలాగే మరి యేసు ప్రభు రక్తం చేత కడగబడిన నువ్వు, నీకు ఆయుష్కాలం ఉన్నంత కాలంలో కనీసం ఒక్కడినైనా నువ్వు రక్షించకపోతే మరి నీకు దేవుడు ఊరికినే ఎందుకు ఇస్తాడు నిత్యరాజ్యం? మన వాళ్ళు అంటారు, బాప్తీసం పొందేశాం కనుక మనం ఎలా బ్రతికినా పర్లేదు అనుకుంటున్నారు. బాప్తీసం పొందిన తర్వాతే నీకు అసలైనటువంటి పని, దేవుని పని చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడ ఏమన్నాడో చూడండి. మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అప్పుడు ప్రభు ఎక్కడుంటే అక్కడ మనం ఉంటాం. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి సంఘం ఎక్కడి నుంచి వస్తుందట? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మనకి వాక్యం మీద మనసు ఉంటే తప్ప మనం ఎక్కడ చెప్పగలం? ప్రకటన గ్రంథం 21. అందుకే మీకు వాక్యాలన్నీ కూడా ఎక్కడ ఉండాలి? కాగితం మీద ఉంటే ఎగిరిపోద్ది. అందుకని ఎక్కడ ఉండాలి? ఇంకెక్కడ ఉండాలి? వాక్యము నీ చేతిలోను, నీ నోట్లోను, నీ హృదయంలోను ఉండాలి. కాగితం పోయిందనుకోండి, ఇక్కడ ఉందనుకో, ఇక్కడ ఉంటే ఇంకెవ్వడు ఎత్తుకుని పోలేడు. ఇక్కడ పెట్టాలి. చెప్పేవాళ్ళైనా వినేవారైనా ఇక్కడ ఉండాలి వాక్యం. 21 ప్రకటన 21. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని,
మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇంకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అలా వస్తుందన్నమాట. అలా రావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఒక్కరిని ఏం చేయాలి? నువ్వు నడిపించాలి. గనుక నీవు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నీవు ఒకరిని రక్షించుకొని ఏం చేయాలి? నీవు కూడా నిలవబడుతూ దేవుని యొక్క రాజ్యంలోనికి మనందరం కూడా ఎలా ఉండాలి? వెళ్ళగలిగేవారుగా ఉండాలి. ఇప్పుడు దేవుని రాజ్యము సంపాదించే పనిలో నీవు ఉండాలి. ఆ రాజ్యాన్ని సంపాదించాలి. ఇప్పుడు ఆ రాజ్యం ఎలా స్థిరపరచబడుతుందో చూద్దాం. చూసి మనం ముగించుకుందాం. చివరగా ఆ రాజ్యం ఎలాగ సిద్ధపడుతుందో, సిద్ధపడినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలుగును. ఎవరి ద్వారా మరణం వచ్చింది? ఆదాము ద్వారా మరణం వచ్చింది. మళ్ళా అదే మనిషి ద్వారా, అంటే అలాంటి మనిషి ద్వారానే మళ్ళా ఏం రావాలి? మృతుల పునరుద్ధానం రావాలి. అలాగునే క్రీస్తునందు అందరూ 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. నువ్వు క్రీస్తునందు ఉంటే, నువ్వు క్రీస్తునందు లేవనుకోండి ఏమవుతావు? బ్రతకో, నీవు బ్రతకో. ఎవడైతే క్రీస్తునందు ఉన్నాడో క్రీస్తునందు అందరూ బ్రతికబడతాం. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని రాజ్యాన్ని ఎంతమంది అయితే సిద్ధపరచామో సిద్ధపరచబడిన అందరూ బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఇప్పుడు కార్చిన రక్తము చేత, ఆయన కార్చిన రక్తము చేత భూమి మీద ఏం సిద్ధపడింది? రాజ్యం సిద్ధపడింది. అందుకే యేసుప్రభువారు అన్నారు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. కనుక మనం ఈ శపితమైన లోకంలో ఉంటూ దేవుని రాజ్యానికి మనం ఏం చేసాం? మనం సిద్ధపడ్డాం, ఇంకొకరిని సిద్ధపరిచాం. సిద్ధపరిచినప్పుడు రాజ్యం విస్తరించింది. సాతాను రాజ్యము కంటే దేవుని రాజ్యం విస్తరించింది. అప్పుడు విస్తరించినప్పుడు ఏమవుతూ ఉందంటే ఆయన చెప్తూ ఉన్నాడు, అప్పుడు ఆ రాజ్యం వచ్చినప్పుడు సమస్తమైన
అధికారమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అప్పగిస్తున్నాడు. ఎవరికి? తండ్రి అయినటువంటి దేవునికి ఈ రాజ్యాన్ని అప్పగిస్తున్నాడు. అప్పుడు అంతం ఎవరికి? రాజ్యంలో లేని వారికి, రాజ్యంలో చేర్చబడని వారికి అంతం. రాజ్యంలో చేర్చబడితే వారికి పరలోక రాజ్యం. ఎందుకనగా తన శత్రువులందరినీ తనకు పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఎవరు? దేవుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. పైన సంఘం ఎత్తబడింది కదా, కడబూరం రోగానే పైకి వెళ్ళాం కదా, ఇలాగా క్రీస్తు కింద పనిచేయడానికి వచ్చాడు కదా. అప్పుడు వరకు నిన్ను ఎక్కడ పరిపాలిస్తున్నాడంటే పరలోకంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు? మళ్ళా నువ్వు కిందకి దిగొచ్చే వరకు. కడపట నశింపజేయబడు శత్రువు మరణము అంటే సాతానికి మరణశిక్ష. మరణశిక్ష అంటే ఏమనుకున్నాం? ఏ మరణశిక్ష? అగ్నిగుండం. ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణంలోకి ఎవరెవరు వెళ్తారంటే సాతాను దూతలు, రాజ్యములో చేర్చబడనటువంటి మనలాంటి వాళ్ళు, చేర్చబడకపోతే. ఇప్పుడు 27వ వచనం, దేవుడు సమస్తమును క్రీస్తు పాదాలకు క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విశదమే. ఇప్పుడు రాజ్య పరిపాలన ఎలా స్థిరపరచబడుతుందో మనకు తెలుస్తుంది అన్నమాట. రాజ్యం వచ్చిగాకని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ రాజ్యం కొరకు మనం తెలుసుకోవాలి, ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ రాజ్యాన్ని పట్టుకెళ్ళి, ఇదిగో నేను కాచిన రక్తం చేత ఇంతమందిని కొన్నాను, ఇంతమందిని రక్షించానని క్రీస్తు ప్రభు ఈ సంఘాన్ని పట్టుకెళ్ళి, లేకపోతే ఈ రాజ్యాన్ని పట్టుకెళ్ళి యెహోవాకు అప్పగించాడు. మొత్తం ఆయనకు అప్పగించేశాడు. అప్పగించేసిన తర్వాత ఇప్పుడు ఈయన దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభుకి సమస్తాన్ని లోపరిచాడు. అంటే రాజ్యము మొత్తం సమస్తాన్ని కూడా దేవుడు లోపరిచాడు అన్నమాట. ఇప్పుడు ఏమన్నాడంటే లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నది. యేసు ప్రభుకి సర్వాధికారము ఇవ్వబడింది. పరలోకంలో యుద్ధం జరిగింది కదా. ఇప్పుడు పరలోకంలోను భూమి మీద ఎవరికి ఇచ్చాడు అధికారం? కుమారుడికి ఇచ్చి మొత్తం లోపరిచాడు అన్నమాట. ఇప్పుడు మొత్తం లోపరిచిన ఈ లోబడడంలో యేసు ప్రభు కూడా దేవునికి ఏం చేస్తాడట? లోబడతాడట. మనం లోబడాలి, యేసు ప్రభు లోబడతాడు, దేవదూతలు లోబడతారు, సమస్తము ఆయనకి లోబడతాం. ఎవరికి? యేసు ప్రభుకి. ముందు యేసు ప్రభుకి పరలోక రాజ్యము, భూమి మీద ఉన్న దేవుని రాజ్యము లోబడుతున్నాం. యేసు ప్రభు కూడా ఎవరికి లోబడుతున్నారు? తండ్రికి లోబడుతున్నాడు. అంటే మనము, పరలోకము, కుమారుడు అందరూ తండ్రికి లోబడాలి. కానీ కుమారుడికి తండ్రి లోబడ్డట. అంటే తండ్రి పై స్థానం అయింది, కుమారుడు కింద స్థానం. ఆయన సుప్రీం అయితే ఈయన యువరాజే పరలోకాన్ని భూమిని కూడా ఏల్తాడనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ 28వ వచనం, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వములో సర్వము నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును.
మొత్తం దేవునికే లోబడాలి. నువ్వెవరెవరికి లోబడాలి? యేసుక్రీస్తుకు లోబడాలి, తండ్రి అయిన దేవునికి లోబడాలి. నువ్వు ఇద్దరికి లోబడాలి. అందుకని నాకు యేసుక్రీస్తు వద్దు, యెహోవా కావాలి అని యెహోవా సాక్షిలోకి వెళ్ళావనుకో, నువ్వెవరికి లోబడలేదు? కుమారుడికి లోబడలేదు. మాది క్రీస్తు సంఘం, మాకు క్రీస్తే కావాలి, యెహోవా అవసరం లేదన్నారు అనుకోండి, మీరు ఎవరికి లోబడలేదు? యెహోవాకు లోబడలేదు. అప్పుడు రాజ్యంలో నువ్వు ఎంచుకుంటావు. నువ్వు ఇద్దరికే లోబడాలి. ఇద్దరు చెప్పిన పని నువ్వు చెయ్యాలి. అలా చేస్తేనే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ఉండవన్నమాట. ఇప్పుడు నా రక్షణ నాకు చాలు అని అనుకుంటావా? ఒకరి రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడతావా? ఏం చేయాలి? నువ్వు ఎక్కడున్నా, నువ్వు స్కూల్లో ఉన్నా ఒక్కడికి వాక్యం చెప్పు. ఇదిగో ఇది వాస్తవం, మీరు నమ్ముతున్నది అబద్ధం, ఇదిగో ఇది వాస్తవం, ఇలా ఉండాలి, మనం ఇలా జీవించాలి, ఇలా విశ్వసించాలి. మనకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన ప్రభు ఉన్నాడు. తెలుసు కదా వాక్యాలు, వివరించాలి. నువ్వు బట్టల షాపులో పనిచేసిన, భోజనం చేసే టైంలో ఒక్కడికి వాక్యం చెప్పాలి. నువ్వు ఎక్కడున్నా ఎవరూ లేరనుకోండి, నీ భర్తకు చెప్పే, నీ భర్తకు బోధించు వాక్యం. ఎవరో లేకపోతే నీ భార్యకు చెప్పు, ఎవరో లేకపోతే మీ అత్తగారికి చెప్పు. నువ్వు ఎవరో ఒకరికి చెప్పడమే నీ పని. అలా చెప్తే నువ్వు ఒక్కడిని రక్షించావు, దేవుని రాజ్య విస్తీర్ణంలో నీవు కూడా పాలిభాగస్థుడు అయ్యావు. అందుకని ఎవరో ఒకరికి వాక్యం చెప్పడానికే మనము ప్రయాసపడాలి. కానీ మన రక్షణ మనకు చాలు, ఎవరెలా పోతే మనకెందుకు అని ఎప్పటికీ మనం ఊరకుండి ఉండడానికి వీల్లేదు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యము వచ్చుగాక అనే ఆ మాటలో మనం చేసే పని కనబడిందా? నోటితో చెప్పడమా చేయడమా? చేయడం. కనుక ఆ చేసే పని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.